హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ తీసుకొని ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఇదేంటంటే ఏపీ ఇంటర్మీడియట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ మారింది. అన్ని సబ్జెక్టులు మారాయి. దానిలో ఇంగ్లీష్కి సంబంధించి ఈరోజు నేను మీకు సిలబస్ ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సిలబస్ 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి సిలబస్ మొత్తం మారింది. సో ఈ 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి మనం ఇప్పుడు మారిన కొత్త సిలబస్ ఎలా ఉంది ఇంగ్లీష్ అనేది చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పేరు ఓడిసీ. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ అనమాట. ఈ సిలబస్ మొత్తాన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. 5 భాగాలుగా డివైడ్ చేశారు. ప్రోజ్, పోయిటరీ, స్టోరీస్, షార్ట్ స్టోరీస్ అనుకోవచ్చు. పాత సిలబస్లో ప్రోజ్ లెసన్లు ఉన్నాయి 5, పోయిటరీ లెసన్స్ ఉన్నాయి 5, అండ్ స్టోరీస్ 5 ఉన్నాయి కదా. ఈ కొత్త సిలబస్లో మనకి ఆ నంబర్ ఆఫ్ లెసన్స్, నంబర్ ఆఫ్ స్టోరీస్, నంబర్ ఆఫ్ పోయమ్స్ తగ్గించారు. ఈ కొత్త సిలబస్లో 3 ప్రోజ్ లెసన్స్ ఉన్నాయి, 3 పోయిటరీస్ ఉన్నాయి, అండ్ 3 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. అలాగే గ్రామర్ అండ్ 5th పార్ట్, 5వ పార్ట్గా లాంగ్వేజ్ స్కిల్స్. ఈ 5 పార్ట్లలో ఉంది సిలబస్. ప్రోజ్లో, పోయిటరీలో, స్టోరీస్లో, గ్రామర్లో అండ్ లాంగ్వేజ్ స్కిల్స్లో ఏ టాపిక్స్, ఏ చాప్టర్స్ కవర్ చేస్తున్నారు అనేది మనం కంటిన్యూ చేద్దాం. ఈ సిలబస్ మొత్తాన్ని ముఖ్యంగా ఈ టెక్స్ట్ బుక్ పార్ట్ని, అంటే ప్రోజ్, పోయిటరీ, స్టోరీస్ని 3 యూనిట్స్గా డివైడ్ చేశారు. ప్రతి యూనిట్లో ఒక ప్రోజ్ లెసన్, ఒక పోయిటరీ లెసన్, ఒక స్టోరీ ఉన్నాయి. మనకు పాత సిలబస్లో ఎలా ఉండేది? ప్రోజులన్నీ ఒక చోట, పోయం లెసన్స్ అన్నీ ఒక చోట, స్టోరీస్ అన్నీ ఒక చోట ఉండేవి కదా. కానీ ఇప్పుడు ఈ కొత్త సిలబస్లో యూనిట్ వైజ్గా డివైడ్ చేసి ప్రతి యూనిట్లోనూ ఒక ప్రోజ్ లెసన్, ఒక పోయిటరీ లెసన్, ఒక స్టోరీ వచ్చేలాగా ప్లాన్ చేశారు. దానిలో ముందుగా యూనిట్ 1 చూద్దాం. యూనిట్ 1లో ఈ యూనిట్ పేరు ద అవేకనింగ్ అని ఇవ్వడం జరిగింది. దీనిలో ఒక ప్రోజ్ లెసన్ ఉంది. ఆ ప్రోజ్ లెసన్ పేరు ద మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, అంటే అతిగా ఆలోచించడం అనే ఒక వ్యాధి గురించి చెప్పడం జరిగింది. ఇది ఒక మానసికమైన వ్యాధి లాంటిది అనమాట. చిన్న చిన్న విషయాల గురించి ఒక్కోసారి మనం ఎక్కువ ఆలోచన చేస్తూ మనసును పాడు చేసుకుంటూ ఉంటాం, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం అనమాట. అలాంటి ఒక మానసికమైన సమస్యని ఈ లెసన్లో డిస్కస్ చేయడం జరిగింది. దీని ఆథర్ వచ్చేసి జెరోమ్ అనమాట. సెకండ్ లెసన్, యూనిట్ 1లో సెకండ్ లెసన్ పోయిటరీ అనమాట. ఇది పోయము. ఇందులో 2 పోయమ్స్ ఉన్నాయి. ద ల్యాంబ్, ద టైగర్, 2 పోయమ్స్ని కలిపి ఒక పోయిటరీ టాపిక్గా, ఒక పోయిటరీ చాప్టర్గా ఇవ్వడం జరిగింది. దీని పోయిట్ వచ్చేసి విలియం బ్లేక్ అనమాట. పోయిటరీ ఇందులో 2 పోయమ్స్ అండి, ఒక పోయం కాదు, 2 పోయమ్స్. ద ల్యాంబ్ గొర్రెపిల్ల, ద టైగర్ పులి, 2 ఆపోజిట్ లక్షణాలు ఉన్న 2 యానిమల్స్ని తీసుకొని ఈ 2 పోయమ్స్కి మధ్య ఉన్న సిమిలారిటీస్, ఈ 2 పోయమ్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని డిస్కస్ చేయమని మనకి ఈ 2 పోయమ్స్ని సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ లెసన్, యూనిట్ 1లో థర్డ్ చాప్టర్ వచ్చేసి షార్ట్ స్టోరీ. ఇది ద బ్లైండ్ డాగ్, ఆర్కే నారాయణ గారు రాశారు. ఇందులో ఒక కుక్కకి, ఒక మనిషికి మధ్య ఉండే ఒక రిలేషన్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది ఆర్కే నారాయణ గారు. ఈ షార్ట్ స్టోరీ, ఈ 3 లెసన్స్, మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, ల్యాంబ్ అండ్ ద టైగర్, ద బ్లైండ్ డాగ్, ఈ 3 టాపిక్స్ కలిపేసి మనకి ద అవేకనింగ్ అని ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత
యూనిట్ 2. ఈ యూనిట్ 2లో దీని పేరు మెటామార్ఫోసిస్ అని ఇచ్చారు. మెటామార్ఫోసిస్. ఇందులో కూడా మళ్ళీ ఒక ప్రోజ్ లెసన్, ఒక పోయిటరీ లెసన్, ఒక స్టోరీ ఇచ్చారు. ముందుగా ప్రోజ్ లెసన్. చీఫ్ సీటిల్స్ లెటర్. చీఫ్ సీటిల్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన కొన్ని కొటేషన్స్, ఒక స్పీచ్. యాక్చువల్గా ఇది లెటర్ అని చెప్పి బాగా పాపులర్ అయింది. సో దాన్ని మనకి చీఫ్ సీటిల్స్ లెటర్ అనే పేరుతో ప్రోజ్ లెసన్గా ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ లెసన్ ఇన్ యూనిట్ 2. టోటల్గా చూస్తే రెండో ప్రోజ్ లెసన్ అనమాట. ఫస్ట్ యూనిట్లో ఒక ప్రోజ్ లెసన్ ఉంది కదా, సెకండ్ వన్ ఇన్ మెటామార్ఫోసిస్ అనే యూనిట్లో. యూనిట్ 2లో సెకండ్ వన్ ఇది ఒక పోయం, ఇన్విక్టస్. పోయం పేరు ఇన్విక్టస్. పోయిట్ పేరు విలియం ఎర్నెస్ట్ హెన్లీ. విలియం ఎర్నెస్ట్ హెన్లీ రాసిన ఒక పోయం మనకి ఇన్విక్టస్ అనే ఒక పోయం మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఈ పోయంలో మనిషి యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే మానసిక బలం, ఆత్మబలాన్ని అండ్ సంకల్ప బలం యొక్క గొప్పతనం గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ చాప్టర్ ఇన్ యూనిట్ 2 ఒక షార్ట్ స్టోరీ, ఏ రీట్రీవ్డ్ రీఫార్మేషన్. ఓ హెన్రీ గారు రాసిన ఏ రీట్రీవ్డ్ రీఫార్మేషన్ అనే లెసన్ మనకి, అనే స్టోరీ ఒకటి ఈ స్టోరీలో ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక మనిషిలో కలిగిన పరివర్తన, ఒక మనిషి యొక్క నడవడికలో, ఒక మనిషి యొక్క ప్రవర్తనలో, ఒక మనిషి యొక్క ఆలోచనలో కలిగిన చేంజెస్ అన్నమాట. దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది 3వ లెసన్ యూనిట్ 2లో. దీంతో మనకి 2 చాప్టర్స్ అయ్యాయి. ఈ 2 చాప్టర్స్లో 2 ప్రోజ్ లెసన్స్, 2 పోయమ్స్ అండ్ 2 షార్ట్ స్టోరీస్ కవర్ చేశారు. తర్వాత యూనిట్ 3. ఈ యూనిట్ పేరు బ్రేవ్ న్యూ వరల్డ్. బ్రేవ్ న్యూ వరల్డ్ అనే ఈ యూనిట్లో ఇక్కడ కూడా మళ్ళీ ఒక ప్రోజ్ లెసన్, ఒక పోయట్రీ లెసన్, ఒక షార్ట్ స్టోరీని ఇవ్వడం జరిగింది. ప్రోజ్ లెసన్ పేరు యు గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. ఇది ఒక స్పీచ్ అన్నమాట. స్టీవ్ జాబ్స్ గారు ఇచ్చిన ఒక స్పీచ్. ఈ స్పీచ్లో స్టీవ్ జాబ్స్ గారు తన అనుభవాల్ని షేర్ చేసుకోవడం జరిగింది. దాన్ని మనకి లెసన్ లాగా ఇచ్చారు. సెకండ్ చాప్టర్ ఇన్ యూనిట్ 3 పోయట్రీ. ఇది రెఫ్యూజీస్ అనే ఒక పోయం ఇచ్చారు. రెఫ్యూజీస్ రాసిన వాళ్ళ పేరు బ్రియాన్ బిల్స్టన్. బ్రియాన్ బిల్స్టన్ రాసిన రెఫ్యూజీస్ అనే పోయం. ఇది ఒక కొత్త తరహా టెక్నిక్తో రాసిన ఒక పోయం. ఇందులో రెఫ్యూజీస్కి సంబంధించిన కొన్ని విషయాల గురించి షేర్ చేసుకున్నారు మనతో. థర్డ్ చాప్టర్ వచ్చేసి యూనిట్ 3లో థర్డ్ చాప్టర్ ద సౌండ్ ఆఫ్ థండర్. ఇది ఒక స్టోరీ. రాసిన వ్యక్తి పేరు రే బ్రాడ్బరీ. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఏం చెప్తున్నారు ఈ స్టోరీలో అనేది మనం లెసన్ చదివినప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది యూనిట్ 3 అన్నమాట. దీంతో కలిపి మొత్తం 3 యూనిట్స్ అయిపోయినాయి. ప్రతి యూనిట్లో ఒక్కొక్క ప్రోజ్ లెసన్, ఒక్కొక్క పోయిటరీ లెసన్, ఒక్కొక్క షార్ట్ స్టోరీ, 3 కలిపేసి 3 ప్రోజులు, 3 పోయిటరీస్ అండ్ 3 షార్ట్ స్టోరీ లెసన్స్ని మనం కంప్లీట్ చేస్తాము 3 యూనిట్స్లో. ఈ 9 లెసన్సే ఉంటాయి మనకి సిలబస్లో. ఆ తర్వాత గ్రామర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు గ్రామర్లో ఏం సిలబస్ ఉందో చూద్దాం. గ్రామర్లో ఫస్ట్ చాప్టర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది ఆల్రెడీ పాత సిలబస్లో కూడా సేమ్ ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ చాప్టర్. రెండోది ఆర్టికల్స్, ఏ అండ్ దీలో ఉంటాయి కదా అవి ఆర్టికల్స్. మూడోది ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అనేది 3వ గ్రామర్ టాపిక్. 4వ గ్రామర్ టాపిక్ వచ్చేసి టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి కదా అదనమాట. అలాగే 5th టాపిక్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లాంటివి. 6th చాప్టర్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా అవి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే 7th గ్రామర్ టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని చదువుంటారు స్కూల్లో. దానికి సంబంధించి ఇక్కడ కొంచెం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 9th చాప్టర్ గ్రామర్లో క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. క్వశ్చన్ ట్యాగ్స్ కన్నా ముందు
క్లాజ్ ఎనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇది మిస్ అయినట్టున్నాను. సో క్లాజ్ ఎనాలిసిస్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. క్లాజ్ ఎనాలిసిస్ అంటే క్లాజులు, సెంటెన్సెస్, ఫ్రేజెస్ ఇలాంటివి డిస్కస్ చేస్తాము. డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, వాటిని ఎలా కాంబైన్ చేస్తారు అనేది ఇక్కడ నేర్చుకుంటారు. సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్ని కలిపి ఎలా రాస్తారు అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ టాపిక్లో. ఓకే, ఆ తర్వాత 10th చాప్టర్ ఇన్ గ్రామర్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే తెలుసు కదా, ఇందులో ఎర్రర్స్ ఇస్తారు ఇంగ్లీష్ సెంటెన్సెస్లో, వాటిని మనం కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఎలాంటి ఎర్రర్స్ ఉంటాయి, ఎలా కరెక్ట్ చేస్తారు అనేది దీనిలో ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు సిలబస్లో కూడా ఉన్నాయి ఇవన్నీ, ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. 11th చాప్టర్ వచ్చేసి సైలెంట్ లెటర్స్. ఇంగ్లీష్లో చాలా వరకు సైలెంట్ లెటర్స్ ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేస్తుంది ఈ చాప్టర్. 12వది 12th టాపిక్ వచ్చేసి సినోనిమ్స్. ఇంతకుముందు సిలబస్లో, ప్రీవియస్ సిలబస్లో ఇది లేదు, ఈ సిలబస్లో కొత్తగా యాడ్ చేశారు సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే సిమిలర్ మీనింగ్స్ ఇచ్చే వర్డ్స్ని సినోనిమ్స్ అంటారు. వాటి గురించి మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాము, క్లాసులో వీటి గురించి చెప్తారనమాట. ఆ తర్వాత 13th చాప్టర్, 13వ చాప్టర్ వచ్చేసి యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే యాంటీ మీనింగ్ అని గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ మీనింగ్స్ అనమాట. ఆపోజిట్ మీనింగ్స్ ఇచ్చే వర్డ్స్ని యాంటోనిమ్స్ అంటారు. సినోనిమ్స్ అంటే ఏంటి, యాంటోనిమ్స్ అంటే ఏంటి అనేది క్లాసుల్లో చాలా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్. గ్రామర్లో 13 టాపిక్స్ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్లాజ్ ఎనాలిసిస్, క్వశ్చన్ ట్యాగ్స్, కామన్ ఎర్రర్స్, సైలెంట్ లెటర్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఈ 13 టాపిక్స్, ఈ 13 చాప్టర్స్ గ్రామర్ నుండి ఉంటాయి. ఆ తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్. లాంగ్వేజ్ స్కిల్స్ అనే విషయం మీద కొన్ని టాపిక్స్ని, కొన్ని చాప్టర్స్ గురించి మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. వాటిలో మొదటిది ఫొనెటిక్స్, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి సంబంధించి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. 2వ చాప్టర్ ఆడ్ సౌండ్స్. ఇది కూడా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి సంబంధించిన టాపిక్కే, పాత సిలబస్లో ఉంది, ఇక్కడ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఆడ్ సౌండ్స్. ఆడ్ సౌండ్స్ అంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి సంబంధించిన ఒక టాపిక్. అంటే ఏంటి, క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఎలా ఆన్సర్ చేయాలనేది క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. 3rd చాప్టర్ లాంగ్వేజ్ స్కిల్స్లో 3rd పాయింట్ వచ్చేసి డైలాగ్ రైటింగ్ స్కిల్స్. అంటే డైలాగ్స్ని మనం రాయాలి, కాన్వర్జేషన్ రాయాలన్నమాట. తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్. పాసేజ్ ఇస్తారు, దాని నుండి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం ఆన్సర్ చేయాలి. ఆ టైప్ ఆఫ్ టాపిక్ ఇది, రీడింగ్ కాంప్రిహెన్షన్. క్లియర్గా మనం లెసన్లో మాట్లాడుకోవచ్చు. 5th చాప్టర్ వచ్చేసి నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్. నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే వెర్బల్ ఇన్ఫర్మేషన్కి ఆపోజిట్, అంటే వెర్బల్ ఇన్ఫర్మేషన్ కాలేదు నాన్ వెర్బల్. వెర్బల్ అంటే ఏంటంటే మాటలు, సెంటెన్సెస్ యూస్ చేసి ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇక నాన్ వెర్బల్ అంటే ఏంటంటే సెంటెన్సెస్ ఏమి ఉండవు, బొమ్మల్లాగా ఇచ్చే ఇన్ఫర్మేషన్. అలాగే 6th చాప్టర్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి. 6th చాప్టర్ క్రియేటివ్ రైటింగ్. అంటే క్రియేటివ్గా అంటే ఆలోచించి డిఫరెంట్గా, కొత్తగా రాయాల్సిన ఒక రైటింగ్. ఒక చాప్టర్, ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ని బేస్ చేసుకుని మనం రాయాలి. బ్రాకెట్లో మనం గైడెడ్ అని పెట్టాం కదా. గైడెడ్ అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని క్లూజ్ ఇస్తారు, కొన్ని హింట్స్ ఇస్తారు, వాటిని మాత్రమే ఫాలో అయ్యి మనం ఇది రాయడం జరుగుతుంది, ఇది రాయాలన్నమాట. ఓకేనా, ఎలా రాయాలి, క్రియేటివ్ రైటింగ్ అంటే ఏంటి అనేది మనం కొన్ని టిప్స్, వాటి గురించి క్లాస్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవి సిలబస్. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటో ఎలా ఉంటుందో చూసి దాని గురించి డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత మనం లెసన్స్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. నా వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. దయచేసి లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై.